హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చానండి. మన ఇంట్లో ఉండే మాప్ స్టిక్ ఇరిగిపోతే ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటాము. మినిమం ఒక 200 రూపీస్ అవుతూ ఉంటుంది కొనాలంటే. మనం ఏమీ ఖర్చు పెట్టకుండా పడేసే వస్తువులతోనే మళ్ళీ మాప్ స్టిక్ని రెడీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మాప్ స్టిక్ ఎలా ఇరిగిపోయిందో. ఇక్కడ మీరు గమనించారంటే కర్ర కూడా బాగుంది, అదేవిధంగా థ్రెడ్స్ అంతా కూడా చాలా బాగున్నాయండి. కుచ్చు చాలా బాగుంది, అందుకే నాకు పడేయడానికి ఇష్టపడక ఈ విధంగా చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. దాన్ని మనకు ఎంత అవసరమో అంతవరకు ఇలా పెన్తో నేను మార్క్ చేసుకొని అంతవరకు కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చేయబోతున్నాను అని. 10 డేస్గా చేద్దాం అనుకుంటా అలాగే మిగిలిపోయింది పని. అయితే సరే ఈరోజు చేసేద్దాము, ఒక 10 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసామంటే రెడీ అయిపోతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. నేను ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాను. మీరు 7up కానీ లేదా మామూలుగా స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు, లేదా సోడా బాటిల్ అయినా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ కుచ్చు చాలా లావుగా ఉంది, అందుకే సోడా బాటిల్ సరిగ్గా సెట్ అవ్వదని చెప్పేసి ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. అన్నీ మా స్టిక్స్ ఇంత లావుగా ఉండవు, దాంట్లో వచ్చే కుచ్చు సన్నగా కూడా ఉంటుంది. వాటికైతే చక్కగా మనము వాడే సోడా బాటిల్స్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను కదా, ఈ వాటర్ బాటిల్ కూడా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ముందుగా సెట్ కాకపోతే ఆ పైనుండే చిన్న చిన్న కొమ్ముల్లాగా ఉంది కదా, దాన్ని కట్ చేసేసాను. కట్ చేసి పెడితే ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ముందు ఎంత దూర్చినా సెట్ కాలేదు, కొద్దిగా చాకుతో కట్ చేసేసాను. అదేవిధంగా ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా పెడదాం అనుకున్నాను, కానీ ఆ ప్లాస్టిక్ అంతా కొద్దిగా ఇరిగిపోతుంది. ఒకవైపు అయితే బాగా డెలికేట్ అయిపోయింది. ఎక్కువగా ఎండలోనే పెడతాం కదా, ఇది ఆరడానికి అయ్యి అందుకే తొందరగా విరిగిపోయింది అనుకుంటాను. సరే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇరుగుతుంది కదా అని ఇలా కట్ చేస్తూ ఉన్నాను. ఆ థ్రెడ్స్ అంతా డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా కట్ చేశాను. ఇలా కట్ చేయడం వల్ల థ్రెడ్స్కి ఏమి ఇబ్బంది లేదండి, యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఇలా కట్ చేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ బాటిల్ని పెట్టి రెడీ చేసుకోవడమే. ఇక్కడ కింద వైపు చూస్తే చాలా గట్టిగా బాగా స్ట్రాంగ్గా ఉంది, కాబట్టి మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలా ట్యాగ్ వేసేస్తూ ఉన్నాను. ఇవంతా కదలకుండా, థ్రెడ్స్ అంతా అటు ఇటు కదిలిపోకుండా ఫస్ట్ అయితే ట్యాగ్ వేసేసాను కదలకుండా ఉండేటట్టు. ఆ తర్వాత బాటిల్ పెట్టి సెట్ చేద్దాంలే అనే ఉద్దేశంతో అటువైపు ఒక ట్యాగు ఇటువైపు ఒక ట్యాగు వేసాను. దానివల్ల మనకు ఎన్ని రోజులు ఉన్నా కూడా మాప్ స్టిక్ గట్టిగా ఉంటుంది. థ్రెడ్స్ పాత అవి ఊడిపోతాయి తప్ప ఇంకా పోయే క్వశ్చనే లేదు. ఇంతకుముందు కూడా నేను ఇదే విధంగా ఇరిగిపోయి ఉంటే వేరే ప్రాసెస్లో రెడీ చేశాను. చాలా నెలల పాటు మళ్ళీ మనము ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఏం ఊడిపోవడం ఉండదు. ట్యాగ్స్ అనే కాదండి, మన దగ్గర సన్న వైర్ ఉన్నా కూడా మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వైర్ అయితే ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది.